ఒక ఊరిలో రాజు, లక్ష్మి అనే భార్యాభర్తలు చాలా సంతోషంగా జీవించేవారు. వాళ్ళ మధ్య అర్థం, ప్రేమ, నమ్మకం చాలా బలంగా ఉండేవి. ఒకరోజు రాజు ఆఫీస్లో కొత్తగా సీత అనే అమ్మాయి చేరింది. మొదట్లో సాధారణంగా మాట్లాడుకున్న రాజు క్రమంగా ఆమెతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. ఆఫీస్ పనులు అని చెప్పుకుంటూ ఇంటికి ఆలస్యంగా రావడం మొదలైంది. లక్ష్మి మొదట అనుమానం పెట్టుకోలేదు. కానీ రాజు ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఆమె గమనించింది. ముందు తనతో మాట్లాడే సమయం తగ్గిపోయింది. చిన్న విషయానికే కోపం చూపించేవాడు. లక్ష్మికి బాధగా అనిపించింది. ఒకరోజు నిజం బయటపడింది. రాజు సీతతో ఎక్కువగా దగ్గరవుతున్నాడు అని తెలిసింది. ఆ క్షణంలో లక్ష్మి గుండె బద్దలైంది. ఆమెకు కోపం కంటే బాధ ఎక్కువగా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. రాజు తన తప్పు గ్రహించాడు. లక్ష్మి నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి సంపాదించడం ఎంత కష్టమో అతనికి అర్థమైంది. చాలా రోజుల తర్వాత రాజు నిజాయితీగా క్షమాపణ చెప్పి తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని లక్ష్మి వెంటనే క్షమించలేదు. కానీ అతని మార్పు చూసి క్రమంగా మళ్ళీ అతనిపై నమ్మకం పెంచుకుంది. ఈ సంఘటన వాళ్ళ జీవితాలను మార్చింది. ముందెప్పుడూ లేనంతగా ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం నేర్చుకున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే సంబంధం కదిలిపోతుంది. కానీ నిజాయితీ, మార్పు, నమ్మకం ఉంటే మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవచ్చు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.